హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతోంది. అలానే నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెకండ్ డే వ్లాగ్ ఇది. సోమవారం అని చెప్పేసి ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకొని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను. అమ్మ వరణకు ఉప్మా అయితే చేసింది. ఇంకా వరణకు ఉప్మాలో పచ్చడి వేసుకొని తింటాను కదా, అలానే ఆవకాయ పచ్చడి వేసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఆషాఢ మాసంలో ఇది ఒక స్పెషల్. పేలాలు కూడా తినాలంట, అందుకని చెప్పేసి అమ్మ 10 రూపీస్ అయితే కొంటుంది. వీటికి కూడా డిమాండ్ ఎక్కువైపోయింది. 1 రూపీకి 2 రూపీస్కి చిన్నప్పుడైతే పేలాలు ఉండి ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి 10 రూపీస్కి ఎన్ని పెట్టారు. బెల్లం పాకం పెట్టి పేలాలు ఉండలు చేస్తారు, అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఇదివరకు అయితే ఎక్కువగా అమ్ముడొచ్చేవి, ఇప్పుడైతే తగ్గిపోయాయి. ఇంక నేను లంచ్ అది చేసేసిన తర్వాత మా ఇంటికైతే బయలుదేరిపోయాను. నేను ఆటో ఎక్కేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆటోలో. చాలా భయం అనిపించింది నాకు. ఒకదాన్ని ప్రయాణం చేయడం చాలా భయం. ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. వస్తే అమ్మ తోడుగా వచ్చేది, లేదంటే మా వదినలు అత్తయ్యలో ఎవరో ఒకరు కూడా వచ్చేవారు. ఇంకైనా ఇప్పుడు రోజులు అవి బాగోకపోవడం వల్ల ఒంటరిగా ప్రయాణం చేయడం కూడా భయం కదా. ఆటోలో ఎవరైనా ఉంటే అంత భయం అనిపించదు. ఒకదాన్నే ఉన్నాను, బ్యాగులు అవి ఉన్నాయని చెప్పేసి భయం వేసింది. ఇంకా సేఫ్గా అయితే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత బుధవారం ఏమో తొలి ఏకాదశి, నేను సోమవారం వచ్చాను. రేపు మంగళవారం కదా, దులుపుళ్ళు అవి పెట్టుకోకూడదని చెప్పేసి ఈరోజు కొంచెం మొదలు పెడితే రేపు చేసుకోవచ్చు అని చెప్పి అమ్మ చెప్పింది. ఇంకా అందుకని కొన్ని బూజులు అవి తీసి రూమ్స్ అన్నీ నీట్గా తుడుచుకొని డాబా అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా ఆకులు యథావిధిగా రాలిపోతాయి కదా, రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఆకులు రాలిపోతాయి, ఇంక లేనప్పుడు ఇంకెలా ఉంటుందో చూడండి. ఇంకా అలా ఆకులన్నీ కూడా తుడిచేసుకున్న తర్వాత రేపు మంగళవారం ఇద్దరికి వారం అని చెప్పేసి ముందుగా దేవుడి సామాన్ క్లీన్ చేసేసుకుంటే ఉదయం హడావిడి ఉండదని దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసేసి క్లాత్ పెట్టి తుడిచేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టిఫిన్ వేసేస్తున్నాను. ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను. చట్నీ కింద పుట్నాల పప్పు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేస్తాను. పుట్నాల పప్పు పచ్చిది వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటారు. ఆ చట్నీ అంత టేస్ట్ అనిపించట్లేదు, అందుకు కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందని ఫ్రై చేస్తున్నాను. తాగడానికి వేడి నీళ్ళు పెట్టేశాను. చట్నీ పోపు కూడా చల్లారిపోయింది. ఇంక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసేస్తాను. తీసుకొచ్చిన బ్యాగ్లో బట్టలన్నీ కూడా ఇలా మంచం మీద అయితే పెట్టేశాను. వీటన్నిటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకుంటాను. ఇప్పుడు సర్ది ఓపిక లేక మళ్ళీ కవర్లలో పెట్టేసి ఇలా కబోర్డ్లో అయితే పెట్టేశాను. రేపొద్దుట అన్నీ కూడా నీట్గా సర్దుకుంటాను. పక్కంతా కూడా దుమ్ముగా ఉందని ఒకసారి బెడ్షీట్ అంతా తీసేసి నీట్గా దులుపుకొని మళ్ళీ పక్క అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత ఆయనకి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.